మేము ప్రతి వీధిలో అడిగి చూసాం ఝాన్సీ అమ్మ, ఎవరికి ఏమీ తెలియదంటున్నారు. ఏ గ్యాంగ్ కిడ్నాప్ చేశారో ఏంటో తెలియట్లేదు. ఝాన్సీ అమ్మ, ఆ కాళోజీని అడిగారా? వాడేమైనా చెప్పాడా? రేయ్, వాడు నేను కాదంటున్నాడు రా. పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేశాం. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇదిగో రవి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. బంగారితో వచ్చేటట్టుంటేనే నువ్వింటికి రా, లేదంటే నువ్వా ఇంటి వైపు కూడా చూడుకో. ఈరోజు చీకటి పడేలోపు బంగారిని కాపాడి తీసుకురావాలి. జాను, నువ్వు ఇంటికి వెళ్ళి జాను. బంగారికి ఏమీ కాదు, నాకు నమ్మకం ఉంది. నేను వస్తే బంగారితోనే వస్తాను. నిన్ను నిన్ను నమ్మే నేను వెళ్తున్నాను. అమ్మా, నువ్వు ఇంటికెళ్ళు, నేను రవితో ఉంటాను. వద్దు నాన్న, నాతో ఎవరు ఉండక్కర్లేదు. నేను చూసుకుంటాను నాన్న, మీరు వెళ్ళండి. లేదు రవి, నేను కూడా నాన్న, మీరు బయలుదేరండి నాన్న. బంగారి ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే నేను కనిపెడతాను. మీరు వెళ్ళండి జాను. అన్నా, టైం ఎంతైందన్నా? 3 అవుతోంది. పోలీసుల నుంచి న్యూస్ ఏమైనా వచ్చిందా? కూర్చొని రీల్స్ చూస్తుంటే నాకేం తెలియలేదు. ఇప్పటి వరకు రాలేదు. అలా అయితే సాయంత్రం 6 దాటితే? 6 గాని దాటిందంటే దీని కథ క్లోజ్ చేయటమే. చెప్పరా రవి, డిపార్ట్మెంట్లో తెలిసిన దాని వరకు ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ కెమెరా పెట్టుకుని ఆ వ్యాన్ని కనిపెట్టాం. ఆ వ్యాన్ ఇప్పుడు ఒరిస్సా బార్డర్లో ఉన్న ఒక గోడౌన్ దగ్గరలో ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను ఆ స్పాట్కే వెళ్తున్నాను, నువ్వు త్వరగా వచ్చేసాయి. లొకేషన్ సెండ్ చేస్తాను. సరేరా, నేను వస్తాను. ఏంటి బావా, ఏమంటున్నారు? బంగారిని తీసుకెళ్లిన వ్యాన్ ఒరిస్సా బార్డర్లో ఉన్నట్టు తెలిసిందంటరా. ఒరిస్సా బార్డరా? అన్నా, వాళ్ళు చెప్పిన టైం అయిందా? అయిందిరా. అన్నకు ఫోన్ చేసి వదిలేశారో లేదో కనుక్కో. అన్నా అన్నా, ఇంకోసారి కాల్ చేసి తెలుసుకోండి అన్నా. చెప్పలేదురా. అన్న రాకపోతే మరి దీన్ని ఏం చేద్దాం? ఏం చెయ్యాలా? అన్న మనకు ఆల్రెడీ ఏం చెప్పాడు? ఇక్కడ పక్కనే ఒక తోట ఉంది కదా, అక్కడ తీసుకెళ్లి తగలెట్టేసి వెళ్ళిపోవటమే. దీని ఆయుష్ గట్టిదా కాదా అని ఇప్పుడు తెలుస్తుంది. ఫోన్ చేసి కనుకోరా. సరే అన్నా. అన్నా, అయ్యగారిని రిలీజ్ చేయలేదంట అన్నా, ఆయన్ని వదలట్లేదంట, అందుకే లేపేయమన్నారు. అయితే దీని కథ క్లోజ్ చేసేద్దాం. రై, కర్రలు తీసుకురమ్మని చెప్పండి రా, తగలబెట్టేద్దాం. సరే అన్నా. ఇదిగో పెద్ద అయినా, కూలి 1000 మాట్లాడుకునే కదా పనిలోకి వచ్చావు. ఇలా మెత్తగా పని చేస్తున్నావేంటి? నిన్ను చూస్తుంటే పని చేసేవాళ్ళలాగా లేవే, పని చేయించుకునేవాళ్ళ కనిపిస్తున్నావు. తొందర కానివయ్యా. అదేంటంటే నిన్న రాత్రి పని అవ్వడానికి చాలా లేట్ అయింది, అందుకే ఒళ్ళంతా బాగా నొప్పులుగా ఉన్నాయి. అప్పుడు ఈ పనికి నువ్వు వచ్చి ఉండకూడదు. సరేలే, నీ పని గాని తొందరగా దించవయ్యా, టైం అవుతుంది. బాబు. అన్నా, పోలీసులు వస్తున్నారన్నా. మీరున్న చోటు తెలిసిపోయిందని ఇన్ఫర్మేషన్ అన్నా. వెంటనే అక్కడి నుండి ఇక్కడ తోటకు వచ్చేయండి అన్నా. మీరు
రేయ్ పోలీసులకి మన ప్లేస్ తెలిసిపోయిందంట్రా. మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. దీన్ని తీసుకుని సరే అన్న. తోటకెళ్ళిపోతాం. అయ్యో ఎక్కడున్నావు బంగారి? బంగారి 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 ఛా! అయ్యో ఎందుకు ఇన్ని కర్రలు ఇక్కడ దించమంటున్నారు? ఎవరైనా చనిపోయారా? రేయ్ దాన్ని తీసుకొచ్చి కర్రలు పేర్చాలి. రేయ్ మీ ఇద్దరు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టండి. తొందరగా దండి, టైం లేదు. రేయ్ మీ ఇద్దరు వచ్చి ఇక్కడ కర్రలు పేర్చండి. ఏంటయ్యా ఇది? ఓయ్ అవుట్ అయిపోయిందయ్యా. కాల్చడానికే మేము ఇక్కడికి తీసుకొచ్చాం. ఏంటయ్యా ఇదంతా తప్పు కదయ్యా. ఇదిగో చూడు, ఇదంతా పెద్దవాళ్ళ వ్యవహారం. నీకెందుకు? కర్రలు దించేసి డబ్బులు తీసుకుని పో. ఇప్పుడు నువ్వు కర్రలు దించుతావా, వేరే వాళ్ళని పిలిపించుకోమంటావా? లేదయ్యా నేనే దించుతాను. దించు దించు, త్వరగా కానీ. ఆ. ఇదిగో పెద్ద ఆయన, ఈ బండిలో పెట్రోల్ క్యాన్ ఉంటుంది, వెళ్ళి తీసుకుని రాపో. సరే అయ్యా. రేయ్ తీసుకోరా దాన్ని. పోయి పోయివయ్యా ఇక్కడ. ఏం చేస్తున్నావయ్యా? తొందరగా తొందరగా కానీ.